హలో అండి, నేను మీ ఉషా. వెల్కమ్ టు ఉషాస్ కిచెన్ స్టోరీస్. మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఈరోజు మనం రుచిగా సేమియా పాయసం చేసుకుందాం. ఈ కొలతలతో సేమియా పాయసం చేసుకుంటే చాలా టేస్టీగా అండ్ యమ్మీగా ఉంటుంది. చిక్కబడకుండా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 కప్పుల పాలు, 1 కప్పు నీళ్ళు వేసుకొని పొంగు వచ్చే వరకు మరిగించుకోండి. ఇప్పుడు ముందుగా 2 స్పూన్లు నెయ్యి వేసి వేయించుకున్న సేమియాని మరుగుతున్న పాలల్లో వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో అడుగంటకుండా 2 నిమిషాల పాటు కలుపుతూ ఉండండి. ఇప్పుడు రుచికి తగినంత పంచదార వేసుకొని కలుపుకుందాం. కొద్దిసేపు కలిపిన తర్వాత అందులోకి కొంచెం ఇలాచి పొడి వేసుకుందాం. కమ్మగా ఉండడానికి కొంచెం నెయ్యి వేసుకుందాం. ఆల్మోస్ట్ రెడీ అయిందనే టైంలో దించే ముందు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో దోరగా వేయించుకొని కలుపుకోండి. నేనైతే టైం సేవింగ్ కోసం ముందుగానే వేయించి పక్కకు పెట్టుకున్నానండి. మీరైతే అదే ప్యాన్లో ముందే వేయించి పక్కకు పెట్టుకోండి. అంతేనండి, సేమియా పాయసం రెడీ. చిక్కబడకుండా కమ్మగా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడేలా ఏదైనా అకేషన్కి నోరు తీపి చేసుకునే పాయసం రెడీ. మీకు కూడా ఏదైనా అకేషన్కి సేమియా పాయసం చేసుకోవాలంటే ఈ ప్రాసెస్లో చేయండి. ఎలా వచ్చిందో నాకు ఒక కామెంట్ పెట్టండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. బాయ్ అండి. ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం.